యోధా పత్రిక ఒకసారి తీస్తారా? 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అటువలనే వీరును కలలు కనుచు ఆ, శరీరమును అపవిత్రపరచుకొనుచు ఆ, ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. చాలు. ఇక్కడ యోధా భక్తుడు ఏమని రాస్తున్నాడు అని అంటే, కొంతమంది వ్యక్తుల గురించి కొంతమంది మనుషులట కలలు కంటున్నారంట. కలలు కంటూ తమ శరీరాలను అపవిత్రపరుచుకుంటున్నారు. ఏ కలలు కంటున్నారు? మంచి కలలు కంటున్నారా, చెడ్డ కలలు కంటున్నారా? శరీరం అపవిత్రపరచబడుతుంది అని అంటుంటే వాళ్ళకు వచ్చే కళలు ఎలాంటివో మీరు గ్రహించాలి. వాళ్ళ శరీరాలు వాళ్ళకు వచ్చే కళల వల్ల అపవిత్రపరచబడుతున్నాయి అంటే వాళ్ళకు వస్తున్న కళలన్నీ అపవిత్రమైనవే. ఒక్క మాట నేను అడుగుతున్నాను, మనకొచ్చే కళలకి మనకి ఏవైనా సంబంధం ఉందా? మనకొచ్చే కళలకి ఆ వచ్చే కళలలో మన రెస్పాన్సిబిలిటీ ఏమైనా ఉందా? వాటిల్లో మన పాత్ర ఏమైనా ఉందా? రకరకాల కళలు వస్తాయండి, మన ఇష్టం లేకుండా కూడా రకరకాలు వస్తుంటాయి. మనం ఏం చేసాం? పిచ్చి పిచ్చి కళలు వస్తుంటాయి. ఆ వచ్చే కళలకు కూడా నేనే జవాబుదారంటే నేనేం చేస్తానండి? మరి ఎంత చేదస్తమా, మరి ఎంత మూర్ఖత్వమా? వచ్చే కళల్ని నేను ఎక్కడ ఆపుతానండి? పిచ్చి పిచ్చి కళలు వచ్చి శరీరం అపవిత్రం అవుతుందంటే నన్నేం చేయమంటావు? కళల ప్రపంచంలో రకరకాల కళలు వస్తున్నాయి, వాటిని కూడా నేను ఎలా ఆపుతాను? మెలకువలో ఉంటే ఆపుతాను, కానీ కళలో ఉండి చెడిపోయిన కళలు రాకుండా నేను ఎలా ఆపగలుగుతాను? ఇదేగా ప్రశ్న చాలామంది హృదయంలో ఉంది. ఈరోజు ఇక్కడున్న మనుషులు అపవిత్రమైన కళలు కంటున్నారు. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయంలో కొంతమంది మాయా స్వప్నములు కంటున్నారు. కళల గురించి కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. మనకొచ్చే కళల్లో మన పాత్ర ఏమైనా ఉందా? దానికి మనకు అసలు ఏం సంబంధం లేదా అని కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనుషులందరికీ కళలు వస్తూ ఉంటాయి, అది సహజమే. వచ్చే కళల్లో 3 రకాల కళలు ఉంటాయండి. 3 రకాల కళలు మనకు వస్తూ ఉంటాయి. మొట్టమొదటిది చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కళలు సహజంగా దేన్ని బట్టి వస్తాయి అంటే, ఒకరోజు మనం ఉదయాన్నే లేచి సాయంత్రం నిద్రపోయేంత వరకు ఈ 24 గంటల్లో లేదా ఈ 18 గంటల్లో ఎన్నో అనుభవాల గుండా మనం ప్రయాణం చేస్తాం, ఎన్నో పరిస్థితులను మనం ఫేస్ చేస్తాం. కొన్నిసార్లు ఇతరుల మీద కోపం వచ్చింది, ఆ కోపాన్ని అలానే అణుచుకొని పక్కన పెడతాం. కొన్నిసార్లు సంతోషం కలుగుతుంది, ఆ సంతోషాన్ని అలానే లోపల పెడతాం. కొన్నిసార్లు బాధ కలిగిద్ది, ఆ బాధని లోపల అలానే తొక్కేస్తాం. కొన్నిసార్లు కొన్ని ఆకర్షణలు ఎదురవుతాయి, కొన్ని కోరికలు పుడతాయి మనకి. అబ్బా, ఈ కారు నాకు కూడా ఉంటే ఎంత బాగుండు, అబ్బా ఇలాంటి బిల్డింగ్ నాకు కూడా ఉంటే ఎంత బాగుండు అని కొన్నిసార్లు రకరకాల కోరికలు మనం కంటూ ఉంటాం, కోరికలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన కోరికలన్నీ అలా హృదయంలో ఓవైపు భద్రమై ఉంటాయి. ఈ రోజులో మనకు వచ్చిన కోపాలు, తాపాలు, సంతోషాలు, ఆనందాలు, కోరికలు, కన్నీరు, బాధ, దుఃఖం అన్నీ కలిసి హృదయంలో అలా స్టోర్ అయిపోతాయి కదా. ఎప్పుడైతే మనం నిద్రకి ఉపక్రమిస్తామో, మనం నిద్రపోయేటప్పుడు పంచ జ్ఞానేంద్రియాలు నిద్రాన స్థితిలోనికి వెళ్ళిపోతాయి. కన్ను పనిచేయదు, మెదడు పనిచేయదు, మెదడు కాదు, కన్ను పనిచేయదు, ముక్కు పనిచేయదు, నోరు పనిచేయదు, చెవులు పనిచేయవు, స్పర్శ జ్ఞానం మనకి ఉండదు. అంటే మెదడుకి ఈ లోక సంబంధమైన ఏ సమాచారం కూడా వెళ్ళదు. కంటి నుండి ఏ సమాచారం వెళ్ళదు, చెవుల నుండి ఏ సమాచారం వెళ్ళదు. మన మనసుకు లోకానికి కనెక్షన్ తెగిపోద్ది. పంచ జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని అందించడం మానేసి రెస్ట్లోకి వెళ్ళిపోతాయి. ఇక ఆ టైంలో మనసు ఒక్కటే మేలుకొని ఉంటుంది. మనసు ఏం చేస్తుందో తెలుసా? ఏదో ఒకటి చూడాలని, ఏదో ఒకటి వెదకాలని ఎప్పుడు పరితపిస్తానే ఉంటుంది. మనం నిద్రపోయినా మన మనస్సు నిద్రపోదు, గుర్తించండి. మనం నిద్రపోయినప్పుడు రూమ్లోకి బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకో, ముక్కు దాన్ని పసిగట్టి మనకు చెప్పిద్దా? నిద్రలో ఉన్నప్పుడు చెడ్డ స్మెల్ వచ్చినప్పుడు మనకు అర్థమైద్దండి? కాదు. చిన్న చిన్న శబ్దాలు మన మనసుకు చేరతాయా? చేరం. ఎందుకు? ఆ టైంలో ఇవన్నీ రెస్ట్లోకి వెళ్తాయి, మన మనసు చురుకుగా పనిచేస్తూ ఉంటుంది.
అప్పుడు మన మనసు ఏం చేసిద్దో తెలుసా? మన మనసుకు ఉన్న సామర్థ్యం మామూలుది కాదండి. మన మెదడుకు ఉన్న సామర్థ్యం అంత ఇంత కాదు. ఎన్ని వందల వేల కంప్యూటర్లు తెచ్చి ఒక దగ్గర కూడగట్టిన మైండ్ని అవి బ్యాలెన్స్ చెయ్యలేవు. దేవుడు మనకిచ్చిన మేధాశక్తి అపారమైనది. ఇప్పుడు ఈ మధ్య ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఏది కావాలంటే అది చేసి పెట్టిద్ది. మనం ఏది అడిగితే దాన్ని తీసుకొచ్చి పెట్టిద్ది. ఇలాంటి 100 కోట్ల ఏఐల కంటే కూడా మించింది మన బ్రెయిన్. ఇప్పుడు చెప్తాను వినండి. రకరకాల ఆలోచనలు, రకరకాల కోరికలు మన మనసులో ఒకవైపు ఉన్నాయి కదా. మన మెదడు ఏం చేసిద్దో తెలుసా? వాటన్నిటిని తీసుకొని ఎడిట్ చేసి, మిక్సింగ్ చేసి ఒక పిక్చర్ని, ఒక లోకాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ లోకంలోకి మన మనసు వెళ్ళుద్ది. ఇది మన మనసు నుండి కలిగేటువంటి ప్రపంచం, మన ఆలోచనల నుండి కలిగేటువంటి ఒక మాయా ప్రపంచం ఇది. ప్రతి మనిషి తన కోరికలను గూడు కట్టుకుంటాడు కదా. మెదడు ఏం చేస్తుందంటే ఒకరోజు ఒక టైంలో వాటన్నిటిని కలిపి ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేస్తే మన మనసు దాంట్లోకి వెళ్ళిపోతుంది. మీకు బాగా అర్థం అవ్వడానికి చెప్తాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ప్రేమిస్తున్నప్పుడు ఈ అబ్బాయి కలలుగా అంటాడు, ఆ అమ్మాయితో పెళ్ళి అయితే బాగుండు, 2 పిల్లలు కవల పిల్లలు పుడితే బాగుండు అని కోరికలు కోరుకుంటూ ఉంటాడు. ఎప్పుడు అదే ఆలోచనలో ఉంటాడు. ఒకరోజు ఉన్నట్టు ఉండి ఒక శుభ తరుణాన అతనికి లేండి ఏం జరిగిద్ది తెలుసా? నిద్రలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు ఆ అమ్మాయి చేయబట్టుకొని, ఈ అబ్బాయికి తెచ్చయ్యా బంగారు కొండ, ఇదిగో మా అమ్మాయిని పెళ్లి చేసుకోయ్యా, ఇగో దండలు తెచ్చాం మార్చుకోండి అయ్యా అని ఇచ్చి మార్పిచ్చినట్టు కల వచ్చింది. అసలు మనోడు కలవరింపల్లోనే ఉంటాడు. స్తోత్రం స్తోత్రం తండ్రి, ఎంత ప్రేమ కలిగింది దేవుడయ్యా, అలానే నా దగ్గరికి పంపించావా, బంగారు తండ్రి, స్తోత్రాలు చెప్పుకుంటూ లెగుస్తాడు. లెగిసి చూస్తే చీకటి ఉంటుంది. ఛీ డామిట్, ఇది కళ, నిజమైతే ఎంత బాగుండు. ఏమండి అనిపించిద్దా లేదా? అనిపించిద్ది. ఒక్కొక్కడికి BMW, బెంజ్ కారు ఇలాంటిది ఉంటే భలే ఉండిద్ది అనిపించింది. రోడ్డు మీద పోయేటప్పుడు మైండ్ ఏం చేసిద్దో తెలుసా? నీలో ఒక తీరని కోరిక ఒకటి మిగిలిపోయి ఉందే, ఒక లోకాన్ని క్రియేట్ చేసిద్ది. అందులో బెంజ్ కారు ఉంటుంది. ఆ బెంజ్ కారు నీదే. ఎక్కడికి వెళ్తావో తెలుసా? ఆ కలల ప్రపంచంలో కారు షెడ్కి వెళ్తావు. అందులో రకరకాల బ్రాండ్లకు సంబంధించిన కార్లు ఉంటాయి. నువ్వు ఊహించని గమ్మత్తైన కారు ఒకటి అక్కడికి వచ్చిద్ది. అక్కడికి రాగానే డ్రైవర్ వచ్చి డోర్ తీసి, సార్ ఎక్కండి. ఏంటి నేనా? సార్ మీరే ఎక్కండి సార్, ఇది మీదే కదా కారు. అవునా? కారులో ఎక్కి కూర్చుంటాడు. రైజన్ వెళ్తుంటుంది 170 స్పీడ్లో. మానోడు కల్లోనే ఉండి, ఇది నిజమా కళ తండ్రి? BMW, బియ్యానికి డబ్బులు లేవు నా దగ్గర, కానీ BMW తెచ్చావు, స్తోత్రం ప్రభు అంటుంటాడు. గాల్లో ఊరేగుతుంటాడు. తీరా లే లే నిద్రపోయించాలే సౌండ్, కళ్ళు తిరిగి చూస్తే ఇంట్లో. ఛీ మంచి కళ బాగొట్టేవమ్మా, ఇద్దరు మార్గురాల కళ్ళలో కూడా నన్ను ప్రశాంతంగా ఉండేవా నువ్వు కాదా? ఇప్పుడు ఇలాంటి కళలన్నీ రావడానికి కారణం ఏంటి? ఈ కళలన్నీ మొదట ఎక్కడున్నాయి? ఆలోచనలుగా మనసులో గూడు కట్టుకొని ఉన్నాయి. నీ మనసులో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మిక్సింగ్ చేసి, గ్రాఫిక్ చేసి, ఒక మాయాలోకాన్ని పుట్టించి నీ మనసు అటు వెళ్ళేటట్టు ఆకర్షించబడుతుంది. మనసుకు ఆ టాలెంట్ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇందాక నేను చెప్పినవన్నీ కొంత అపవిత్రత, కొంత ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగించేవి. మరి కొంతమందికి ఎలాంటి కళలు వస్తాయో తెలుసా? వీళ్ళు ఏం ఆలోచించుకుంటారో చూడండి. ఈ ఇల్లు పడిపోద్దేమో, ఈ స్లాబ్ ఇరిగిద్దేమో, భూకంపం వచ్చిద్దేమో, కారులో వెళ్తున్నాము పొరపాటున వెనక లారీ ఏమైనా వచ్చి తగిలిద్దేమో, ట్రైన్లో వెళ్తున్నాం బ్రిడ్జి మీద, బ్రిడ్జి కూలి నీళ్ళల్లో పడి చచ్చిపోతామేమో, వ్యాపారం బాగా సాగుతుంది పొరపాటున ఏమైనా లాస్ వచ్చిద్దేమో, ఏదైనా ఇబ్బంది వచ్చిద్దేమో, నైటు ఒక్కదాన్నే ఉన్నాను, దెయ్యాలు పాడేమన్నా వస్తాయేమో, దొంగలు వచ్చి ఇంటిని ఏమైనా దోచుకుంటారేమో, మా ఆయన చచ్చిపోతాడేమో, నా భార్య చచ్చిపోద్దేమో, నా పిల్లలు చచ్చిపోతారేమో, అందంగా ఉన్నాను నేను ఇప్పుడు, ఈ అందం అంతా పోయిద్దేమో, భయాలు.
భయాలు, రకరకాల భయాలు మనసుల్లోకి వస్తాయి. వాటన్నిటిని అట్లా బొజ్జగించి ఒక పక్కకు పంపిస్తారు. అవన్నీ లోపల ఉంటాయిగా. ఒకరోజు నీ మైండ్ ఏం చేస్తుందో తెలుసా? కలల ప్రపంచాన్ని పుట్టించిద్ది. భయము గొలిపించే కలలు వస్తాయి. నువ్వేదైతే ఊహించావో అంతకు మించిన కీడుకరమైన కలలు, నువ్వు ఏవైతే ఎగ్జాక్ట్గా అనుకున్నావో వాటికంటే మించిన ప్రమాదాలు వస్తాయి. అప్పుడు ఉలిక్కి పళ్ళెగుస్తావు. ఎంతమందికి ఉంది ఈ అనుభవం? చెమట్లు పడుతుంటాయి, కలవరింతలు, కాపాడండి బాబు, రక్షించండి బాబు, చెమట్లు పడుతుంటే గట వణికిపోతాం. కలలో ఉండే ఏమనుకుంటామో తెలుసా? ఇది కల అయితే బాగుండు. నీకు ఎంతమంది కనిపించింది ఇలా? ఇది కల అయితే బాగుండు. ఎంతమంది కనిపించింది? బోల్డ్ అంతమంది కనిపించింది. కలలో ఉండి కూడా ఇది కల అయితే బాగుండు. నీ భయాలే ఓ మాయా ప్రపంచంగా మారుతున్నాయి. ఇప్పుడు చెప్తాను వినండి. ఇక్కడ అపవిత్రమైన కలలు కనే వాళ్ళు ఉన్నారు చూడండి. ఇవి కామ వికారమైన కలలు. ఒక అమ్మాయిని చూస్తాడు, ఆ అమ్మాయితో శారీరకంగా గడుపుతున్నట్టుగా అతనికి కోరిక పుట్టిద్ది. ఒక పురుషుణ్ణి చూస్తే స్త్రీకి కోరిక పుట్టిద్ది. చూసిన వాళ్ళనల్లా కొంతమంది వ్యక్తులతో రకరకాల ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. ఒకరోజు ఏం జరిగిద్దో తెలుసా? ఇతను అవే ఆలోచనల్లో, అవే తలంపులతో అలా ఆధమర్చి నిద్రపోతున్నప్పుడు తాను ఎవరినైతే కోరుకున్నాడో ఆ మనిషే తన దగ్గరికి వచ్చి దా మనం సంతోషిద్దాం, దా మనం హ్యాపీగా సుఖపడదాం రా అని ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి దాపరికాలు లేకుండా, ఎలాంటి భయాలు లేకుండా రా మనం హ్యాపీగా గడుపుదాం అన్నట్టుగా కోరికొచ్చిద్ది. ఆ టైంలో కలలో వ్యభిచారం చేస్తాడు మన్నాడు. కలలో వ్యభిచారం చేస్తుంది ఆమె. మీకు తెలుసా ఇలాంటి కేసులు బోల్డ్ అన్నీ ఉన్నాయి. చాలామంది వచ్చి మా చేత ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. అన్న ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి, మాకు లైంగిక పరమైన కళలు వస్తున్నాయి. ఒంటి మీద నూలుపోగు లేకుండా పురుషులు మాకు కనబడుతున్నారు, స్త్రీలు మాకు కనబడుతున్నారు. అది కూడా ఎవరు పడితే వాళ్ళు కాదు. ఇతను ఎవరినైతే ఇష్టపడుతున్నాడో, ఎవరి మీద అయితే మనసు పెట్టుకున్నాడో ఆమెతోనే కలలో వ్యభిచారం చేస్తుంటాడు. పనుకునేటప్పుడు అవే తలంపులు, పనుకునేటప్పుడు అవే ఆలోచనలు, వ్యామోహపు కోరికలు. స్త్రీలు పురుషులతో, పురుషులు స్త్రీలతో అక్రమ పనులు చేస్తున్నట్టుగా కలలు వస్తాయి. కొంతమంది లోపల ఈ సమస్యతో బాధించబడతా ఉంటారు. బయటికి చెప్పుకుంటారా ఇలాంటివి? చెప్పుకోలేరు. కానీ లోపల శోధించబడుతుంటారు, బలహీనపరచబడుతూ ఉంటారు, బలం ఒడిగిపోతూ ఉంటుంది. ఈరోజు ఆత్మదేవుడు చెప్పమంటున్న మాట ఏంటో తెలుసా? ఆ కళలు రావడానికి మొదట ఆ ఆలోచనలు నీ మనసులో ఉన్నాయి, అవన్నీ కాల్చబడాలి. పీడ కళలు ఆగిపోవాలని అంటే నీ మనసులో గూడు కట్టుకుపోయి ఉన్న చెత్త ఆలోచనలు కాల్చబడాలి. ఏం చేయాలో తెలుసా? ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కూర్చోం. మేడ గది మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఏం దిగొచ్చింది మీరు చెప్పండి? మేడ గది మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే మంచు దిగొచ్చిందా? నీళ్లు దిగొచ్చినాయా? అగ్ని దిగొచ్చింది. అగ్ని దేన్నైనా బుగ్గి చేస్తా తెలుసా? దేన్నైనా కాల్చేస్తా తెలుసా? నీ మనసులో గూడు కట్టుకొని ఉన్న చెత్త చెదారం కాల్చబడితే పిచ్చి పిచ్చి కలలు నీకు రావు. సైతాన్ గడు తెలివైనోడు. నీ మనసులో ఉన్న ఆలోచనల్నే మిక్సింగ్ చేసి నిన్ను పాపంలోకి లాగుతాడు. ఇక్కడ దొరకకపోయినా అక్కడ దొరుకుతావుగా. నీకు తెలుసా? సైతాన్ గడు అక్కడ కూడా చూపిస్తాడు మాయా ప్రపంచాలు. రెండవ రకం చెప్తున్నాను, మన మనసులో ఉన్న ఆలోచనలను క్యాచ్ చేసుకొని వాడు డైవర్ట్ చేస్తాడు మనల్ని. వీడికి డైరెక్ట్గా ఆ అమ్మాయి దొరికే అవకాశం లేదు, ఆ అబ్బాయి దొరికే అవకాశం లేదు, కలలోకి తెద్దాం, అక్కడిడు ఫెయిల్ అయిపోతాడు. కలలోకి తెద్దాం, అక్కడిడు పాపం చేసేస్తాడు అని వాడు అక్కడ దాడి చేస్తాడు. ఇక్కడున్న యోధా పత్రికలో కొంతమంది కామ వికారమైన కలలుగా అంటున్నారు. ఎప్పుడు నిద్రపోయినా భయంకరమైన అశ్లీల సంబంధమైన కలలే వాళ్ళకు వస్తున్నాయి. ఇంకా వాళ్ళు కోరుకుంటున్నారు ఇలాంటివి రావాలని, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు నిద్రపోదామా, నిద్రపోతే ఒక కళ వచ్చింది, ఎప్పుడెప్పుడు పనుకుందామా, అందాల లోకం ప్రవేశం జరిగిద్ది. ఒకసారి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? జాగ్రత్తగా వినండి.
మనకొచ్చే కలలకి మనమే బాధ్యత వహించాలి. పిచ్చి పిచ్చి ఎందుకు వస్తాయ్యా? నీ మనసులో లేనివి, నీ హృదయంలో లేనివి నీ కలలోకి ఎందుకు వస్తాయి? మంగుమూరి దేవదాసయ్య గారు ఒక మాట అన్నాడు, గుర్తు చేస్తాను. తలంపులలో లేనివి కలలోకి వచ్చే నేల. నీ తలంపులలో లేనివి కలలోకి ఎందుకు వస్తాయి? ముందు నువ్వు ఇచ్చావు చోటు, సబ్జెక్ట్ వేసావు, గనుకనే అది గ్రాఫిక్స్ చేసి ఒక మాయాలోకాన్ని సృజించింది నీ కోసం. పిచ్చి పిచ్చి కలలుగా అంటున్నావా? ఈరోజు నాకు చెడిపోయిన కలలు వస్తున్నాయి అంటావా? ఉపవాసం ఉండు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు దిగి వస్తాడు, నీ మనసులో ఉన్న చెత్తంతా కాల్చేస్తాడు. రమ్మన్న రాదు ఇక పిచ్చి పిచ్చి కలలు. హల్లెలూయా. ఫస్ట్ రకం, మన ఆలోచనల నుండి కొన్ని కలలు వస్తాయి. రెండవది, సైతాను మన మనసులో ఉన్న వాటిని తీసుకొని ఒక మాయా ప్రపంచాన్ని సృజించి మనల్ని భయపెడతాడు, మనల్ని పరిగెత్తిస్తాడు, మన ద్వారా పాపం జరిగేటట్టు చేస్తాడు. ఈ కళల గురించే మరొక మాట చెప్తాను. కొన్ని కళలు డైరెక్ట్గా దేవుని నుండి కూడా మనకు వస్తాయి. ఏంటి? కొన్ని కళలు డైరెక్ట్గా దేవుని నుండి కూడా మనకి వస్తాయి. బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే యోసేపుకు కొన్ని కళలు వచ్చినాయి, దానియేలుకు కొన్ని కళలు వచ్చినాయి, అపోస్తులుడైన యోహాను ప్రకటన గ్రంథం రాసిన ఆయనకి కొన్ని దర్శనాలు కలిగినాయి. తర్వాత ఎహెజ్కేలుకి కొన్ని దర్శనాలు వచ్చినాయి, ఇర్మియాకి కొన్ని దర్శనాలు వచ్చినాయి, తర్వాత జకరియా భక్తుడికి కొన్ని దర్శనాలు కలిగాయి. సాక్షాత్తు దేవుడే కలల ప్రపంచంలోకి ఎంటర్ అయ్యి మన ఆత్మని, మన మనసుని ఆత్మల లోకానికి తీసుకొని వెళ్ళి జరగబోతున్న సంభవాలు చూపిస్తాడు. మన జీవితంలో ఎదురుగా పోతున్న పరిస్థితులకు ముందుగానే హెచ్చరిక చేస్తాడు. పరలోకాన్ని చూపిస్తాడు. మన అవసరాలు, మనకి సంతోషం కలిగించేవి, మనకి అవసరమైన విషయాలన్నిటినీ ఆత్మదేవుడు మన ఆత్మని ఆధీనంలోనికి తీసుకొని మనకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక మాట. ఇప్పుడు మన మనసుని డైరెక్ట్గా దేవుడే తన ఆధీనంలోనికి తీసుకోవచ్చుగా. సైతాన్ గడి ఆధీనంలోనికి వెళ్లకుండా దేవుడే తన ఆధీనంలోనికి తీసుకోవచ్చు కదా. దేవుడే తన ఆధీనంలోనికి తీసుకోవాలని అంటే ఎలా ఉండాలో తెలుసా? దానియేలు గ్రంథం ఒకసారి తీయండి, 2వ అధ్యాయం తీయండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో మీరు చూసుకోండి. ఒకసారి 1వ వచనం చదవండి. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారెడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా. చాలు. ఇక్కడ నెబుకద్నెజరు అనే రాజు కొన్ని కలలు కన్నాడు. కల కన్నాడు, కల మర్చిపోయాడు. శకునగాండ్రను పిలిపించి అర్థం చెప్పమన్నాడు. కల కూడా మర్చిపోయాను, మీరే కల చెప్పాలి, మీరే దాని భావము చెప్పాలి అన్నాడు. వాళ్ళ వల్ల కాలేదు. దానియేలు లైన్లోనికి వచ్చాడు, ప్రార్థన చేశాడు, కల తెలుసుకున్నాడు, కల భావం తెలుసుకున్నాడు, వచ్చి రాజుగారితో చెప్తున్నాడు. ఒకసారి చూడండి 29వ వచనం. రాజా, ప్రస్తుత కాలంలో గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా. చాలు. ఏంటంట? రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా. ఇతనికి ఆ కల వచ్చింది. ఆ కల రావడానికి కారణం చెప్తున్నాడు. రాజా, నేను చనిపోయిన తర్వాత నా రాజ్యం ఏమవ్వబోతుంది? నా రాజ్యం స్థిరంగా ఉంటుందా? నా రాజ్యం శిథిలమైపోతుందా? ఎంతవరకు నేను ఉంటాను అని మీరు హృదయంలో బాధతో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో అన్న దిగులుతో మీరు పనుకున్నారు. మీరు పనుకుంటే జీవము కలిగిన దేవుడు మీ మనసును ఆయన ఆధీనంలోనికి తీసుకొని యుగాంతం వరకు జరగబోతున్న సంభవాలను మీకు బయలుపరిచాడు. ఈరోజు ఈ నెబుకద్నెజరు అనే ఈ మనిషికి ఆ దర్శనం రావడానికి కారణం ఎవరు? అతనేగా ఆలోచించుకుంది. నెబుకద్నెజరు పనుకునేటప్పుడు ఆలోచించుకున్నాడుగా,
తర్వాత ఏం జరగబోతుందో అని ఆలోచించుకున్నాడు గనుకనే దేవుడు ఎంటర్ అయ్యాడు అక్కడికి. ఈరోజు నువ్వు పనుకోబోయే ముందు కానీ లేచిన కాడ నుండి కానీ నీ తలంపులు దేనితో నింపబడుతున్నాయో, నీ ఆలోచనలు వేటితో నింపబడుతున్నాయో, నువ్వు వేటి చేత నింపబడతావో దాని మీదనే నిన్ను ఎవరు ఆకర్షించాలో ఆధారపడి ఉంటుంది. ఇంతవరకు మాకు అర్థమైంది అన్నోళ్ళు చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా కొట్టండి. దేవునికి మహిమ. చెప్పండి, మనం నిద్ర లేచిన కాడ నుండి పనుకోబోయేదాకా వేటి చేత నింపబడతామో దేవుడు వాటిల్నే మన ముందుకు తీసుకొస్తాడు. దేవుడు మనల్ని ఆధీనంలోనికి తీసుకోవాలన్నా మొదట ఎవరు కారణం? ఇక్కడ ఉండాలి. సైతానుగాడు మనల్ని డైవర్ట్ చేయాలన్నా మొదట ఇక్కడ ఉండాలి. తర్వాత మన మనసు మనల్ని ఆకర్షించాలన్న ఆలోచనలు ఇక్కడ ఉండాలి. మీకు ఒకటి చెప్పను.